చిన్నప్పటి రోజులే వేరు. మనం బయటకు వెళ్ళి ఆడుకొని వచ్చేసరికి అమ్మ చేసే ఆ చేపల పులుసు, ఆ వాసనకే మనకు ఆకలి రెట్టింపయ్యేది. అప్పటి రుచులే వేరు. అలాంటి జ్ఞాపకాలతో నిండిన చేపల పులుసు చేద్దాం రండి. ముందుగా చేపలను నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా గ్యాస్‌పై కాల్చుకొని, మసాలాల కోసం మెంతులు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. కాల్చుకున్న ఉల్లిపాయను కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్ వేసి రంగు మారాక కరివేపాకు, పసుపు, మెంతుల పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటా, ఉప్పు వేసి టమాటా మెత్తపడే వరకు ఉడికించుకున్న తర్వాత కారం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని మసాలాలు మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చాక చింతపండు రసం పోసుకొని మంచిగా కలుపుకొని ఇలా పులుసు మరుగుతున్నప్పుడు చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ నెమ్మదిగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయే చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, లేదంటే రోజు మీ ఇంటికి చుట్టాలు వస్తారు. వావ్!